బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. సుమారుగా 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సుమారుగా 20 జిల్లా కలెక్టర్లు మారారు. ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ప్రదీప్ జైన్, నల్గొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్గా తేజాస్, నందలాల్ పవర్, వరంగల్ జిల్లా కలెక్టర్గా సత్య శారదాదేవి, ఇక ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర, నిర్మల్ కలెక్టర్గా అభిలాష్ అభినవ్. సో ఓవరాల్గా 20 మంది కలెక్టర్ ఒక్కసారిగా బదిలీ అవ్వడం అందరికీ కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. సో గతంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది అధికారుల్లో కూడా అంటే ఏకంగా సెక్రటరియట్లోని ఉన్నటువంటి రహస్య సమావేశాలను కూడా బయటికి విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులని కలెక్టర్లను కూడా బదిలీ చేస్తాం, వాళ్ళలో కొంత ప్రక్షాళన ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొదట్లో చెప్పింది. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికలు రావడం వెంటనే జరిగిపోయిన తర్వాత కొంత అనూహ్యంగా ఆచితూచి అడిగేసినట్టు కనబడుతోంది. ఒక్కసారిగా 20 జిల్లాల కలెక్టర్లు మార్పులు చేర్పులు జరిపింది. సో అంతా కూడా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, సో 20 మంది ఐఏఎస్ అధికారులని ఒక్కసారిగా మార్చడం సో కొంత చర్చనీయాంశం అవుతోంది. గత ప్రభుత్వంలో అంటగాగిన వ్యక్తుల్ని కలెక్టర్లందరూ కూడా మారుస్తాం, ప్రక్షాళన చేస్తామని చెప్పి మొదట్లో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. కానీ కొన్ని ఎన్నికల నేపథ్యంలో అటు ఇటుగా ఆచితూచి అడిగేసిన పరిస్థితి. సో ఒక్కసారిగా 20 మంది కలెక్టర్ల మార్పుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక రూపొందించి ఉంటుంది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటని మనం అనుకోవాలి? కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన కాస్త ప్రక్షాళన వైపు దిశగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వరుసగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు గతంలో కూడా. ఇప్పుడు మళ్ళీ 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియగానే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ నిన్న సాయంత్రమే ఈ బదిలీ జరగాల్సినటువంటి అవసరం అంటే నిన్న జరుగుతుందనేటువంటిది వార్తలు వినిపించాయి. సాయంత్రం లోపల సిఎస్ శాంతకుమారి దీనికి సంబంధించినటువంటి ఫైల్ సిద్ధం చేశారు. ఈరోజు దీనికి ఆమోద ముద్ర పడింది ముఖ్యమంత్రి సూచన తర్వాత. సో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఇక్కడతోటే కాదు, ఇంకా మరిన్ని బదిలీలు ఉన్నత అధికారులు, తర్వాత సీఎంఓ నుంచి మొదలు పెడితే సెక్రటరీలో ఉన్నటువంటి కీలక అధికారులు కూడా ప్రక్షాళన అయ్యేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి దానిపైన దృష్టి పెట్టినట్టుగా చర్చ కొనసాగుతూ ఉంది. గతంలోనే మనం చూసాం కొన్ని బదిలీలు జరిగాయి. ఇప్పుడు ఈ జరిగినటువంటి 20 బదిలీల్లో ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు కలెక్టర్గా బదావత్ సంతోష్ని బదిలీ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి పేరును, అలాగే కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, అలాగే నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ప్రదీప్ జైన్, అలాగే నల్గొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్గా తేజాస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర, నిర్మల్ కలెక్టర్గా అఖిలేష్ అభినవ్ తీసుకుంటూ సిఎస్ శాంతకుమారి దీనికి సంబంధించినటువంటి ప్రకటన జారీ చేశారు. ఫైల్ పైన సంతకం పెట్టి ముఖ్యమంత్రి సూచన తర్వాత, ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే నిన్న సాయంత్రానికే ఈ బదిలీలకు సంబంధించినటువంటిది జీవో విడుదల కావాల్సి ఉండగా కాస్త డిలే. ఫ్యూచర్లో కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన క్షేత్రస్థాయిలో డిపార్ట్మెంట్ల వారీగా పై స్థాయిలో తిష్ట వేసుకున్నటువంటి అధికారులను కూడా బదిలీ చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వ మార్కును ఈ ప్రభుత్వం వేరే లెవెల్లో అంటే గత ప్రభుత్వానికి ఇంకా సహకరిస్తున్నారు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు అనేటువంటి సూచన మేరకు పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల వారిగా కూడా త్వరలోనే బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. 2015, 2016, 2018 ఇలా 2013 ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, మెజిస్ట్రేట్లో కొంత సీనియారిటీ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు. సో వీళ్ళందరినీ మాత్రం 20 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రైట్ ఉన్న పలంగా ఒక్కసారిగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం వెనుక రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా వ్యూహం రచించబోతుందా, లేకుంటే ప్రజలకి మరింత చేరువ చేసే ప్రయత్నం చేయబోతుందా? ఎందుకంటే చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు ప్రభుత్వం ముందు సవాల్గా మారారు. అది కులగణన కావచ్చు, లేకపోతే సంబంధించి ఇతర 6 గ్యారెంటీల అమలు తీరులో కావచ్చు. దానికి సంబంధించిన ప్లాన్ ఉండే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వం తన మార్క్ పాలన చూపించాలనేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంది. మనం గతంలోనే చూసాము, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వాళ్ళందరినీ కూడా అప్రాధాన్యతమైనటువంటి పోస్టులకి వారిని బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం గతంలోనే చూసాం. స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, తర్వాత ఇంకా కొద్దిమంది కీలకమైనటువంటి అధికారులని, అరవింద్ కానీ, ఇంకా కొంతమంది వాళ్ళందరినీ బదిలీ చేశారు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి. తర్వాత ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి వారిని కూడా అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేశారు. కొంతమంది డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం కావచ్చు, కొద్దిమందిని పోలీసుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్కి బదిలీ చేయడం కావచ్చు, కొంతమందిని రిజర్వ్గా ఉంచడం, కొన్ని కీలక పోస్టుల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా తీసుకున్నటువంటి బదిలీల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా, తమ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో పాలన పైన దృష్టి పెడతానంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ బదిలీలను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ప్రభుత్వం వర్ణిస్తున్నప్పటికీ కూడా ప్రాధాన్యత పోస్టులను తమ ప్రభుత్వానికి అనుకూలంగా స్కీమ్స్ అమలు చేసేటువంటి విధంగా కానీ, ప్రజల దగ్గరికి ఆ పాలనను తీసుకెళ్లేటువంటి విధంగా కానీ దాంట్లో భాగంగా ఈ బదిలీలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడితోనే కాదు, ఇంకా మరిన్ని బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులని ఒక్కసారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో దాంట్లో చాలా కీలకమైన పోస్టుల్లో చూస్తే కనుక ముజామిల్ ఖాన్ని, పెద్దపల్లి కలెక్టర్గా పనిచేస్తున్న ముజామిల్ ఖాన్ని ఖమ్మంకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక బడావత్ సంతోష్ని నాగర్ కర్నూల్, సందీప్ కుమార్ జానీ సిరిసిల్ల, అనురాగ్ జయంత్ని కరీంనగర్కి, ఆశీష్ సంగవాన్ని కామారెడ్డి, జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం, రాహుల్ శర్మ భూపాలపల్లి, ఆ తర్వాత సిక్తా పట్నాయక్ హన్మకొండ కలెక్టర్గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ నారాయణపేట డిస్టిక్ని, శ్రీ కోయ శ్రీహర్షకి పెద్దపల్లి, ప్రవీణ సిక్తా పట్నాయక్ స్థానంలో హన్మకొండలోకి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక బుడుమజి సత్యప్రసాద్ ట్రాన్స్ఫర్ టు జగిత్యాల డిస్టిక్, బి విజేంద్ర మహబూబ్ నగర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో చాలా కీలక మార్పులు అని చెప్పాలి. సుమారుగా 20 మంది కలెక్టర్ని ఒక్కసారిగా మార్చడం అనేది చర్చనీయాంశం అవుతుంది. సాధారణ ట్రాన్స్ఫర్ బదిలీలకు సంబంధించిన ప్రక్రియ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సవాలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మేర వాళ్ళు గుడ్ గవర్నెన్స్ పేరిట కావచ్చు, 6 గ్యారెంటీల పేరిట కావచ్చు, ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ప్రక్రియ కూడా కలెక్టర్ మీద చాలా బృహత్తర కార్యక్రమం అని చెప్పాలి. వారంటే కూడా కలెక్టర్లకి యంగ్ టీమ్తో పాటుగా డైనమిక్ సిన్సియర్ ఆఫీసర్ని వాళ్ళు అలర్ట్ చేస్తే కనుక కొంత ప్రభుత్వానికి మచ్చ లేకుండా ముందుకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఈ కలెక్టర్లతోని ఎంత ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా చేస్తున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి అమలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది అనేది.